రాష్ట్రాన్ని ఆర్థిక ప్రగతి వైపు నడిపించే సిఐఐ సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 14-15న జరగనున్న సమ్మిట్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పాల్గొననున్నారు. 3000 మంది సదస్సుకు హాజరు కానుండగా 410 ఒప్పందాలు జరగనున్నాయి. మొదటగా ఏపీ పెవిలియన్ కు ప్రారంభోత్సవం చేసి ఏఐ ఫర్ వికసిత్ భారత్ సెషన్లో సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రసంగం ఉండనుంది. సదస్సు నుంచే ఏపీలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలను ప్రారంభం చేయనున్నారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానం వేదికగా 2 భారీ సమావేశ మందిరాలు, 3 కాన్ఫరెన్స్ హాల్స్ ఏర్పాటు చేశారు. సీఎంకు ప్రత్యేక క్యాంపు కార్యాలయంతో పాటు మినీ సెక్రటేరియట్ సదస్సును ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. సిఐఐ సదస్సులో ఏర్పాటు చేసిన కార్యాలయాలు, ప్రత్యేక ఏర్పాట్లపై మా ప్రతినిధి ఆదిత్య పవన్ మరిన్ని వివరాలు అందిస్తారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు 2025కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో సిఐఐ సదస్సు సంబంధించినటువంటి సమావేశ మందిరాలతో పాటు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యాలయం, అలాగే కేంద్ర మంత్రికి ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఉన్నాం. ముఖ్యమంత్రి కోసం ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఉన్నాం. మనం చూడవచ్చు, ఇది తాత్కాలికమైనటువంటి క్యాంప్ కార్యాలయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ క్యాంప్ కార్యాలయంలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. అలాగే వివిధ శాఖల అధికారులు తమ తమ కార్యకలాపాలు నిర్వహించడానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆఫీస్ కార్యాలయాలు కూడా నిర్మాణం చేశారు. మనం చూడొచ్చు, మొత్తం కార్యాలయాలంతా కూడా ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించే విధంగా సిఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతున్న సమయంలో కూడా కార్యక్రమాల నిర్వహణ కొనసాగుతుంది. ప్రధానంగా సిఐఐ సమావేశం సంబంధించినటువంటి ముఖ్యులతోటి చర్చలు, సిఐఐ సమావేశ సమయంలో ముఖ్యమంత్రి ఇతర శాఖలతోటి, ముఖ్యమైనటువంటి పారిశ్రామికవేత్తలతోటి చర్చలు జరపడానికి, సమావేశాలు నిర్వహించడానికి కూడా ప్రధానంగా దీన్ని వినియోగిస్తారు. ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, తాత్కాలికమైనటువంటి క్యాంప్ కార్యాలయానికి పక్కనే ఆనుకుని కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూడా, తాత్కాలికమైన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి చెందినటువంటి కార్యాలయాన్ని కూడా సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు, కేంద్ర ప్రభుత్వం చెందినటువంటి ఉన్నతాధికారులంతా కూడా వారి కార్యకలాపాలు కొనసాగించడానికి ఈ తాత్కాలికమైన కార్యాలయాన్ని సిఐఐ సమ్మిట్ జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి సమావేశ మందిరాన్ని కూడా సిద్ధం చేశారు. కేంద్ర మంత్రి ఈ ప్రాంతంలో సిఐఐ భాగస్వామ్య సదస్సులో ముఖ్యమైనటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, అలాగే సదస్సుకు వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు, అలాగే సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొంటున్నటువంటి ముఖ్యులతోటి సమావేశాలు నిర్వహించుకోవడానికి సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు, సిఐఐ భాగస్వామ్య సదస్సు సంబంధించినటువంటి వివిధ శాఖలకు చెందినటువంటి అధికారులు కావచ్చు, అలాగే వివిధ చర్చల్లో పాల్గొనేటువంటి వారు కావచ్చు, వారందరూ కూడా వినియోగించుకోవడానికి, కార్యదర్శులు వినియోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల కోసం తాత్కాలికమైనటువంటి కార్యాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, ఈ సదస్సులో పాల్గొనే వారికి సంబంధించినటువంటి డైనింగ్ రూమ్ ఇది. ఇటు ముఖ్యమంత్రి కార్యాలయం ఈ ఆనుకునే ఉంది, అలాగే కేంద్ర మంత్రి సంబంధించినటువంటి కార్యాలయం పక్కనే ఉంది. ఈ రెండింటికి సంబంధించినటువంటి డైనింగ్ హాల్ ఇప్పుడు మనం చూస్తున్నాం. డైనింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్ల ప్రక్రియ ఇక్కడ జరుగుతోంది. అలాగే ఇలాంటి డైనింగ్ ఏరియాలని, పలు డైనింగ్ ఏరియాలని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వివిఐపీలకి, సదస్సులో పాల్గొన్నటువంటి పారిశ్రామిక దిగ్గజాలకు వేరే ప్రత్యేకంగా, వివిఐపీలకి ప్రత్యేకంగా, అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులకు వేరేగా, రాష్ట్ర ప్రభుత్వం చెందినటువంటి ఉన్నతాధికారులకు వేరేగా ప్రత్యేకమైనటువంటి డైనింగ్ హాల్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. 14వ తారీఖు, 15వ తేదీ 2 రోజుల పాటు విశాఖ వేదికగా సిఐఐ భాగస్వామ్య సదస్సు 2025 ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.